తెలుగు పొలిటికల్ లీగ్ లో ఇవాల్టి మ్యాచ్ పిచ్ గోదావరికి మారిపోయింది. సీనియర్ల జట్టు ప్లేయర్స్ ని ఢీకొట్టారు జూనియర్. వరసి రాజమండ్రిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ నేతల మధ్య మాటల తూటాలేంటో ఒకసారి చూద్దాం. ఏపీలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ప్రాణభయంతో జనాన్ని వెంటేసుకుని తిరుగుతున్నారన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలను ఖండించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఎప్పుడైనా హత్యలు చేసేవాడు హత్యల్లో బలైపోతామని భయం ఉంటుంది, మర్చిపోకండి. ఏ నేరస్తుడికైనా ఆ నేరాల్లోనే దెబ్బతింటామని భయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఆ భయం ప్రాణభీతి ఉంది. అందుకని కనీసం చిన్న పరామర్శకు కూడా ఒక 500-600 మందో 1000 మందో 2000 5000 పోగైతే కానీ వీళ్ళు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నావు. మాకులాగా ధైర్యంగా వెళ్ళలేవే నువ్వు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి అడుగు బయట పెడితే ప్రజలు వేల సంఖ్యలో తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఇది ఏదో డబ్బులు ఇచ్చి తీసుకునే రకం అయితే వచ్చిన 5 నిమిషాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బయటికి రమ్మనండి, లేకపోతే వాళ్ళ సుపుత్రుడిని లోకేష్ గారిని బయటికి రమ్మనండి. వాళ్ళు ఎంతమంది జనాలను తెచ్చుకున్నా కూడా అక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండరు. అదే జగనన్న ఒక పర్యటన చేస్తే పొద్దునుంచి సాయంత్రం దాకా వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. జగన్ చెంచల్గూడ జైలుకు వెళ్తారా, రాజమండ్రి జైలుకు వెళ్తారా అన్న బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై మండిపడ్డారు మార్గాని భరత్. దమ్ముంటే జగన్ను టచ్ చేయాలని సవాల్ విసిరారు భరత్. ఒకసారంటే నమ్మారు, మోసపోయారు, దగాబడ్డారు. ఇవాళ నువ్వు ఏ గోబెల్స్ ప్రచారం చేసినా, ఏ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినా కూడా ఇది సాధ్యం కాదని సవినీయంగా మనవి చేస్తూ, నువ్వు ఉండవలసింది రాజమండ్రి సెంట్రల్ జైలా, చెంచల్గూడ సెంట్రల్ జైలు నిర్ణయించుకోవాల్సింది నువ్వే రాబోయే రోజుల్లో. చెంచల్గూడ లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒకసారి టచ్ చేసి చూడమనండి. టచ్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలు స్పందన ఉంటుందో ఒకసారి బుచ్చయ్య చౌదరి గారు వృద్ధ నాయకులు, ఆయన 7 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఆయనకే అర్థమవుతుంది. 2 ఏళ్లు గడిచినా ఏ హామీ నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం వైసీపీని విమర్శించడమే పనిగా పెట్టుకుందన్నారు మార్గాని భరత్. ఈ తెలుగుదేశము కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నారని అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మీరు ఏదన్నా ఉంటే కులానికి కానీ లేకపోతే పేద ప్రజలకు కానీ ఏదైనా మంచి చేయాలని అంటే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకోండి. ఇవాళ 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క హామీ అయినా పూర్తి చేశారా అని అడుగుతా ఉన్నా. ఈ 2 సంవత్సరాలు ఏమీ చెయ్యకపోగా ఇవాళ కులాల రాజకీయాలు చేసేది పవన్ కళ్యాణ్ గారు, కులాల రాజకీయాలు వెడగొట్టేది చంద్రబాబు నాయుడు గారు. బుచ్చయ్య చౌదరిని మార్గాని టార్గెట్ చేస్తే భరత్ను బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కార్నర్ చేశారు. భరత్ ఎంపీగా ఉన్నప్పుడు చిన్న కాలనీ సమస్యను కూడా పరిష్కరించలేదు అన్నారు. ఈ బాబు వచ్చిన తర్వాత బాగా చేస్తున్నారు మా ఏరియాలో అని. నేను ఆఫీసర్ని తీసుకురావాలనుకుంటున్నాను, అందుకు నేను రాలేకపోయాను. ఆయన అంటే గౌరవం లేక కాదు, గౌరవాలు అగౌరవాలు కాదు, ఇంత అనుబంధం ఉంది కదా. ఈ ఏరియా 81 నుంచి ఇలా ఉంది కదా, తమరు ఒకసారి రండి అని అడిగాను. సరే, దానికి ఏదో మీకు రిప్లై చెప్పాడు. మరి ఆ డ్రైవర్ని తిట్టడం ఏంటి? తిట్టొచ్చా? పోనీ నువ్వు ఎప్పుడైనా పిలిచి ఆ డ్రైవర్ని మందలించావా? ఇప్పుడు నేను చెప్తున్నా, ఆయనకి నా కొడుకులు అంటాడు ఇవన్నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీకు. కాబట్టి ఇలా అన్నాను, ఆవిడ పొందా అన్నాను. ఆయనకు ఆ రాత్రి అంతా నిద్రపోకపోతే, ఎక్సర్సైజ్ చేయలేకపోతే, బాగా రాత్రి అంతా తీవ్రమైనటువంటి మనోవేదనకి నిద్ర పట్టుపోయి తీవ్రమైనటువంటి మనోవేదన గురైతే నేను ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను. మొన్నటిదాకా కూల్గా ఉన్న రాజమండ్రి రాజకీయాలు బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలతో హీటెక్కాయి.